చక్షుపాల థేరగాథ గురించిన కథనాన్ని ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. కంటిచూపు పోయినా సరే జ్ఞాననేత్రంతో జీవించి చెడు స్నేహం కన్నా ఒంటరిగా ఉండటమే ఉత్తమం అని చెప్పిన ఒక బౌద్ధ భిక్షువు కథ ఇది. సరే, మొదటిగా అసలు ఎవరు ఈ చక్షుపాలుడు? ఆయన ఒకప్పుడు చాలా ధనవంతుల కుటుంబంలో పుట్టారు. కాని బుద్ధుని బోధనలకు ఆకర్షితుడై భిక్షువుగా మారిపోయారు. అయితే తీవ్రమైన సాధన చేసే క్రమంలో ఆయన తన కంటిచూపును పూర్తిగా కోల్పోయారు. అయినా సరే ఆయన అర్హంతుడయ్యారు, అంటే జ్ఞానోదయం పొందారన్మాట. భౌతికంగా చూపు పోయినా ఆయన జ్ఞాననేత్రం తెరుచుకుంది. ఇక రెండవది ఆయన ప్రయాణంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన. ఒకసారి శ్రావస్తి నగరానికి వెళ్తుండగా దారి చూపించడానికి ఒక యువకుడు తోడుగా వచ్చాడు. కాని దారిమధ్యలో ఆ యువకుడి ప్రవర్తన సరిగా లేదని, అతను మంచివాడు కాదని చక్షుపాలుడికి అర్థమైంది. వెంటనే అతనితో ప్రయాణం ఆపేశారు. చూడండి, కళ్ళు లేవు, చుట్టూ అడవి, ఒంటరిగా ఉన్నారు. అయినా చెడ్డ స్నేహితుడితో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. చివరిగా ఆ సందర్భంలో ఆయన పలికిన మాటలు అవే ఈ కథకు ఆయువుపట్టు. ఆయనేమన్నారంటే, నేను అంధుణ్ణి, కళ్ళు లేనివాడిని. ఈ కష్టమైన అడవిదారిలో ఉన్నాను. అవసరమైతే పాక్కుంటూ అయినా వెళ్తాను. కాని ఒక చెడ్డ సహచరుడితో మాత్రం నా ప్రయాణం అస్సలు కొనసాగించను. అంతిమంగా ఈ గాథ భౌతికమైన కష్టాలకన్నా ప్రమాదకరమైన సాంగత్యం ఎంత వినాశనకరమో చాలా స్పష్టంగా చెప్తోంది.